అమ్మ ఏంటి లేదు అంతా చికెన్ చేస్తున్నాను రా. చికెన్తో పాటు ఫిష్ ప్రాన్స్ కూడా చేయొద్దా? ఆర్డర్ చెప్పండి సార్, ఇది హోటల్ కదా, సాయం చేయడు కానీ ఆర్డర్లు వేస్తున్నాడు. హలో, ఈ మధ్య అబ్బాయి గారు వంట చేయడం స్టార్ట్ చేశారు. సో నేను చికెన్ చేస్తాను, మాకు కలిసి ముందుగా కడాయి తీసుకోవాలి. అది వెజిటేరియన్ కడాయి, నీచుకి వేరే కడాయి వాడతాం. ఆయిల్ వేసి మరిగించాలి. అది మరగాలంటే స్టవ్ ఆన్ చేయాలి. ఆనియన్స్ వేసుకోవాలి. అంత పెద్ద పెద్ద ఆనియన్స్ వేయకూడదు, చిన్న చిన్నవి వేయాలి. ఎందుకు చిన్న చిన్నవి వేయాలి? మరి గ్రేవీ దొబ్బి తింటారు కనుక గ్రేవీకి చిన్న ఆనియన్సే వేయాలి. దాంట్లో తగ్గట్టు వచ్చింది స్టైల్ ఇది. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి కదా? కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది ఇచ్చి కొడతాను. అల్లం వెల్లుల్లి ఓకే, పేస్ట్ రొరగొచ్చేస్తుంది. అబ్బా, ఇప్పుడు చికెన్ వేయాలి. దాన్ని కడిగి వేయాలి, లేకపోతే కంపు కొడుతుంది సంవత్సరం. నాకు తెలిసి ఆ విషయం, అందుకని గ్లాస్ తో వాటర్ కూడా పక్కన పెట్టాను. ఇప్పుడు చికెన్ వేయచ్చా? దానికి ఉప్పు కారం పెట్టాలి ముందు. ఇది పెరుగు డబ్బా కదా, ఇందులో కారం కూడా పెడతారా? పెడతారు. కారం ఉప్పు కారం అయితే ఓకే, పెరుగేలా ఉండేది. ఇప్పుడు నిమ్మకాయ కూడా వేయాలి. ఆయన షుగర్ కూడా వేసి షరబత్ తాగు ఇద్దరు కలిసి కూర్చొని. నేను చికెన్ చేయడం కాదు, ప్రతి దాంట్లో వేలు పెట్టి దొబ్బుతున్నావు నువ్వు. నాకు తెలిసి వెళ్ళు. కుమ్ముకుమ్మలాడే చికెన్ రెడీ. కొత్తిమీర వేసావా దింపే ముందు? మీ ఇంట్లో వంట చేస్తున్నప్పుడు మీ అమ్మ కలిగి దొబ్బేస్తుంటారు కదా.